ఫైనల్గా షర్మిల గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా గట్టిగా మాట్లాడుతున్నారు మొన్న కూడా. అవును, షర్మిల గారు సిగ్గుందాగి షర్మిల గారు అంటే మీరు తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ షర్మిల గారే కదా? కాదండి, కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల. ఆమె పదవి అది, పదవి అది. పని చేసేది ఏంటి ఆమె? ఆమె పని చేసేది స్పోక్స్ పర్సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓకే. రాహుల్ గాంధీ గారు ఎవరి మీద పోరాడుతున్నారు? రాహుల్ గాంధీ గారు ఎవరి మీద పోరాడుతున్నారు? నరేంద్ర మోడీ మీద పోరాడుతున్నారు. అదే ఉందిలేండి, బీజేపీ మీద పోరాడతారు ఆయన. బీజేపీ కానీ మోడీ అమిత్ షా అంటానే ఉంటారు కదా ఆయన. అవును. షర్మిల ఎవరి మీద పోరాడాలి? బీజేపీ మీద కదా పోరాడాలి. అవును. ఆంధ్రప్రదేశ్లో లెక్కించిన ఓట్లకి పోలైన ఓట్లకి 49 లక్షల ఓట్ల తేడా ఉందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడైన సునీల్ దీక్షిత్ గారు అంటే షర్మిల గారు దాని గురించి మాట్లాడేందుకు? చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పడానికి నోరులో రావట్లేదా? నాలుగు లేదా? పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర, రెయిన్స్ పడతాయి కాబట్టి రెయినీ సీజను, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల. నువ్వు మాట్లాడాల్సింది రాహుల్ గాంధీ కోసం నిలబడతావా? చంద్రబాబు నాయుడు కోసం? చంద్రబాబు నాయుడు కోసం కాదు మీరు నిలబడింది అమ్మా షర్మిల. షర్మిల పనిచేస్తుంది నరేంద్ర మోడీ కోసం. కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు పనిచేస్తుంది నరేంద్ర మోడీ కోసం. ఆంధ్రప్రదేశ్లో ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయలేదు అని అడగాలి కదా ఆమె. 175 అసెంబ్లీ 25 లోక్సభ నుంచి పోటీ చేశారు కదా కాంగ్రెస్. రేపు టీడీపీలోకి వెళ్తారని కూడా చెప్పేది అదే. ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె కొంతమంది అభ్యర్థులు నిలబెట్టారు ఆంధ్రప్రదేశ్లో, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా. వాళ్ళందరి చేత ఆమెకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాలి కదా. ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్లో లెక్కించిన ఓట్లకి పోలైన ఓట్లకి ఎందుకు తేడా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాలి కదా. రాహుల్ గాంధీ గారు మా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగాన్ని దోచుకున్నారు, కాన్స్టిట్యూషన్ దోచుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారు, ఈ అంశాన్ని మీరు లేవనెత్తే నేను రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి అడగాలి కదా. ఎందుకు మాట్లాడలేదు ఆమె? మోడీ గారికి ఇబ్బంది అవుద్దని, చంద్రబాబు నాయుడికి ఇబ్బంది అవుద్దని. ఆమె పనిచేస్తున్నది తెలుగుదేశం కోసం కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఎట్లా అంటారు మీరు? ఓకే. సో మళ్ళీ పిలిస్తే వస్తారా ఎప్పుడన్నా? ఇంటర్వ్యూ ఎందుకు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం దూరంగా పెట్టింది మమ్మల్ని, నేను ఇంకా పట్టించుకోదలుచుకోలేదని అంటున్నారు. అదేం లేదు, దూరంగా పెట్టిందని కాదు, కానీ ఇంత జరుగుతున్నా కానీ కొన్ని విషయాలు వైఎస్ఆర్సీపీ గట్టిగా మాట్లాడకపోవడం అనేది ఒకసారి అనిపిస్తుంది. ఇంత చెప్తున్నా కానీ వీళ్ళేంటి చీమకుట్టినట్టు కూడా ఉంటారు. అమరావతి విషయం కానీ లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ విషయం కానీ ఎందుకు అంత నిర్లిప్తంగా ఉంటారు? సో ఇబ్బంది అయితే ఫీల్ అవుతున్నారు ఇబ్బంది పార్టీలో ఉన్నందుకు. నేను పార్టీలో లేనండి బాబు, నేను అధికార ప్రతినిధి కాదు, ప్రాథమిక సభ్యత కూడా లేదు నాకు. అదేంటి? వైసీపీ నేను పొలిటికల్ అనలిస్ట్ని. అవును. సో అయితే ఇబ్బంది అయితే ఉంది. పార్టీ పనితీరు పట్ల సంతృప్తికరంగా అయితే లేను. పార్టీ పోరాడాల్సిన స్థాయిలో 1% కూడా పోరాడు. పార్టీ ఉంటుందా? వైసీపీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ఉంటుందో లేదో డౌటే కానీ వైసీపీ మాత్రం ఉంటుంది. అదేంటి మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీని మీరు ఉంటుందండి? చంద్రబాబు నాయుడు గారు వయసు 75 సంవత్సరాలు, ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీ కష్టము. అదేంటి? అదంతే. లోకేష్ గారు ఉన్నారు, లేకపోతే బాలకృష్ణ గారు ఉన్నారు, లేకపోతే రేపు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చుకుంటారు, ఎవరో ఒకళ్ళు వస్తారు, వారసులు ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఇంకా మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారసులు ఎవరనేది ఇప్పుడు మళ్ళీ వెతకాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నారు వారసులు, ఎవరుంటారు లేదా సెకండరీ. కానీ అవును, జగన్మోహన్ రెడ్డి గారు వయసు ఇంకా 25 సంవత్సరాల రాజకీయ. అందుకనే నేను మామూలుగా అసలు ఆ విషయం. సో డెఫినెట్గా ఆయనకున్న ప్రజాదరణ కానీ ఆయనకున్న ఓటు బ్యాంక్ కానీ చూస్తే ఆయన ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదు. వైసీపీ ఓడిపోయింది కానీ చచ్చిపోలేదు అంటే ఇంత ఈవీఎం ట్యాంపరింగ్ చేసినా కానీ 40% వచ్చిందిరా బాబు అని వాళ్ళ మైండ్లో ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఫ్యూజులు కాదు, ట్రాన్స్ఫార్మర్లు కాదు, పవర్ స్టేషన్లే వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి అర్థం